కర్ణాటకలోని మంగళూరు సమీపంలో పుత్తూరు పట్టణంలో జరిగిన 42వ బుడాఖాన్ కరాటీ డు ఇంటర్నేషనల్ కరాటీ పోటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పల్నాడు జిల్లా నర్సరావుపేటకు పట్టణం బేరంపేట స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. 8వ తరగతి చదువుతున్న సిరికొండ గౌతమ్ కుమార్ కట మరియు కుమిటేల ప్రథమ స్థానం, 7వ తరగతి చదువుతున్న సాకి రాజేశ్వరి దేవికి కట విభాగంలో బెంచ్ మోడల్ సాధించి వారి ప్రతిభను చాటుకున్నారు. తమ పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి నచ్చిన ఆటపాటల్లో ప్రావీణ్యం పొందేలా చూడాలని కరాటీలో విజయకేతనం ఎగరవేసిన తమ విద్యార్థులకు ఈ సందర్భంగా పాఠశాల తరపున ప్రిన్సిపాల్ హేమలత, కరాటీ మాస్టర్ మల్లికార్జున్ శుభాభినందనలు తెలియజేశారు. ఈ నెల 6 నుంచి 8 తారీఖులలో జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు దగ్గర ఉన్నటువంటి పుత్తూరు అనే పట్టణంలో బుడోకాన్ కరాటే డు ఇంటర్నేషనల్ 42nd బీకే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన పల్నాడు జిల్లాకు చెందిన నర్సరావుపేట పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో చెందిన విద్యార్థులు ఇద్దరు గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. స్కూల్కి చెందినటువంటి 8వ తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాలలో 2 ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే 7వ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరి దేవి కటా విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకుంది. మన అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు సుమారు 14 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా 2000 మంది సుమారు విద్యార్థులు పాల్గొనగా మన పల్నాడు జిల్లాకు చెందినటువంటి 4 విద్యార్థులు మాత్రమే అక్కడ ప్రదర్శించడం జరిగినది. వారిలో మన స్కూల్ విద్యార్థులు ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. కర్ణాటక మంగళూరులో మా విద్యార్థులు ప్రతిభ కనబరచడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. విద్యార్థులు విద్యతో పాటు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాము. మన రాష్ట్రం నుండి వెళ్లిన 4 విద్యార్థుల్లో 2 విద్యార్థులు మా స్కూల్ నుంచే గోల్డ్ మెడల్ అండ్ బ్రోంజ్ మెడల్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మాకు సహకరించిన మన కరాటీ సార్ మల్లికార్జున్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము.